వెల్కమ్ టు తెలుగు వర్డ్. నేను రూపానాథళ్ళ. ఆర్కే యూనివర్సిటీకి వచ్చేసారండి. మీకు చెప్పాను కదా, అతి తొందరలో ఆర్కే యూనివర్సిటీకి నేను వెళ్ళి చూస్తాను, మీకు కూడా చూపిస్తాను అని. సో ఆర్కే యూనివర్సిటీ గురించి మీకు రెండు విషయాలు చెప్తానండి. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ యూనివర్సిటీ అండ్ వరల్డ్ యూనివర్సిటీ, ది ఫస్ట్ యూనివర్సిటీ అనమాట. దీని గురించి నేను విన్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఇంతవరకు ఆర్కే యూనివర్సిటీ ఎక్కడ ఎప్పుడు ఎలాంటి ఇంటర్వ్యూస్ వీడియోస్ ఇవ్వలేదు. ఎక్స్క్లూజివ్గా ఫర్ ది ఫస్ట్ టైం మీకు తెలుగు వన్లో నేను మీకోసం అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి పిలిచి సౌత్ ఇండియా అడ్మిషన్ ఆఫీసర్ శ్రీకాంత్ గారితో మాట్లాడి మీకు కొన్ని వివరాలు ఇచ్చాను. అవి నేను చూడలేదు, మీరు చూడలేదు, నేను కూడా విన్నాను, కానీ చూడ్డానికే ఇప్పుడు వచ్చాను. సో ఇప్పుడు దగ్గరుండి నేను చూస్తాను, మీకు కూడా చూపిస్తాను. అన్నీ చూసిన తర్వాతే ఒక అవగాహనకు వచ్చి విశ్లేషించుకున్న తర్వాత అప్పుడు పిల్లల్ని జాయిన్ చేసే విషయం గురించి ఆలోచిద్దాం. అచ్చే ఐ లవ్ ఆర్కే యూనివర్సిటీ. బాగుంది కదండి బోర్డు. యూనివర్సిటీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది సౌరాష్ట్ర రీజియన్లోనే ది ఫస్ట్ యూనివర్సిటీ. కానీ చూడటానికి బాగుంటే మనకు సరిపోదు కదా. పిల్లలకి ఏంటి, ఈ ఆర్కే యూనివర్సిటీలో చదవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ప్లేస్మెంట్స్ పరిస్థితి ఏంటి, గేమ్స్ స్పోర్ట్స్ ఇవెలా ఉంటాయి, లైబ్రరీ ఉందా, ల్యాబ్స్ ఉన్నాయా, వీళ్ళు మనకి ఇంటర్వ్యూలో చెప్పిన చాలా విషయాల్ని దగ్గరుండి స్వయంగా చూస్తే కదా క్లారిటీ వచ్చేది. అవన్నీ చూసేద్దాం, వచ్చేయండి. నేను ఎక్కడున్నానో తెలుసా అండి? ఆర్కే యూనివర్సిటీ లోపల ఒక థియేటర్ కట్టడం జరుగుతుంది. థియేటర్ కమ్ ఆడిటోరియం అనమాట. 2000 కెపాసిటీ ఉన్న థియేటర్ ఇది. ఇక్కడ ఫంక్షన్స్ చేసుకోవచ్చు, సినిమాలు ప్లే చేస్తారు. ఇయర్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యేటప్పటికల్లా కరెక్ట్గా 1 మంత్లో దీని ఓపెనింగ్ జరిగిపోతుందంట. సో మేము వచ్చాం కాబట్టి ఇప్పుడు ఇది చూడగలిగాము. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు, వెళ్ళిపోదాం. క్రికెట్ గ్రౌండ్ నుంచి కొద్దిగా లెఫ్ట్కి నా బ్యాక్ సైడ్ చూడండి, వాలీబాల్ కోర్ట్ ఒకటి కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అతి త్వరలో దాన్ని కూడా ఓపెన్ చేస్తారు. పిల్లల స్పోర్ట్స్కి, గేమ్స్కి, వాళ్ళ గోల్స్కి ఆర్కే యూనివర్సిటీ వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థమవుతుంది కదా. సో నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం రండి. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉందండి. చుట్టూ చెట్లు, చక్కగా పచ్చని వాతావరణం, మధ్యలో ఇలా యోగా చేసుకోవడానికి ఏర్పాటు చేశారు. మార్నింగ్ ఈవినింగ్ యోగా క్లాసులు ఇక్కడ జరుగుతాయంట. సో స్టూడెంట్స్కి వాళ్ళ టైంకి అనుగుణంగా వాళ్ళు వచ్చి యోగా చేసుకోవచ్చు. అండ్ అలాగే చక్కగా ఎప్పుడన్నా ఖాళీ టైంలో వచ్చి ఇక్కడ కూర్చొని చదువుకోవడానికి కూడా ఎంత ప్రశాంతంగా ఉంది. నాకైతే ఇక్కడ కూర్చొని లేవాలనిపించట్లేదు, ఇంకో ప్లేస్కి వెళ్ళాలనిపించట్లేదు, రిలాక్స్ అయిపోతున్నాను. మీకు ఒకసారి చూపిద్దామని ఇక్కడ ఆగాను. నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. ఆయుర్వేదం హాస్పిటల్ యూనివర్సిటీ లోపలే ఉందని చెప్పాను కదండి మీకు. అది ఇదే నా వెనకాల మీరు చూడొచ్చు. ఆయుర్వేదం హాస్పిటల్ 200 బెడెడ్, 24/7 మెడికల్ సేవలు ఇందులో అందుబాటులో ఉంటాయి. అండ్ పిల్లలకి మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. సో క్యాంపస్ లోపలే ఉండడం వల్ల పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా వితిన్ మినిట్స్లో సాల్వ్ అయిపోతుంది. ఇంక అంతకన్నా ఏం కావాలి. ఇప్పుడు మనం ఆర్కే యూనివర్సిటీ ఇంటర్నేషనల్ హాస్టల్ దగ్గర ఉన్నామండి. ఇంటర్నేషనల్ హాస్టల్ అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ 30 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు. ఆ ఫారినర్స్ అందరూ ఈ హాస్టల్లోనే ఉంటారు. తెలుగు పిల్లలకి సపరేట్గా ఉంటుంది. తెలుగు పిల్లలకే కాదండి, ఏ రీజియన్ వాళ్ళకి ఆ రీజియన్కి సపరేట్గా హాస్టల్స్ ఉన్నాయి. దగ్గర ఒక 10 హాస్టల్స్ ఉన్నాయి, 5000 కెపాసిటీ ఉన్న హాస్టల్స్. నెక్స్ట్ వేరే అక్కడేదో ఫుట్బాల్ ఆడుతున్నట్లున్నారు, అక్కడికి వెళ్ళి చూద్దానండి. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారా, ఫుట్బాల్ ఆడుతున్నారు అందరూ. ఇది ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది అండ్ ఒక క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది. 4 బాస్కెట్బాల్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఇంకా ఇండోర్ స్టేడియం కూడా ఉందని చెప్పారు, నేను ఇంకా చూడలేదు, చూద్దాం, మీరు కూడా వచ్చేయండి. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అంటండి. ఎక్కడైనా చూసారా మీరు? నేను చూడలేదు.
పిల్లలు మామూలుగా ఇంటికి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. అవి రాని పిల్లలు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి ఒక చిన్న అప్లికేషన్ ఇచ్చుకుంటే టికెట్స్ బుక్ అయిపోతే హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ చూసాం కదా, స్పోర్ట్స్ చూసాము, పిల్లలతో మాట్లాడాము, అన్నీ చూసిన తర్వాత మనకు ఒక అవగాహన వచ్చిన తర్వాత పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తే బాగుండు అని ఆలోచన వస్తుంది పేరెంట్స్కి. సో అలాంటప్పుడు రావాల్సింది అడ్మిషన్ సెల్కి. అడ్మిషన్ సెల్ గురించి కూడా మీకు ఒక మాట చెప్పాలండి. లెఫ్ట్ సైడ్ మొత్తం సౌత్ ఇండియా అడ్మిషన్ ఆఫీస్ ఉంది, చూపిస్తారండి. సో ఇది మొత్తం సౌత్ ఇండియా అడ్మిషన్ బ్లాక్ అనమాట. ఉమెన్ అడ్మిషన్ వింగ్కి ఇంకొక ఆవిడ ఉన్నారు, ఆవిడతో నేను మాట్లాడతాను రేపు పొద్దున. ప్రస్తుతానికైతే మీరు ఆఫీస్ చూడండి. మొత్తం చాలా నీట్గా చక్కగా ఏ బ్లాక్ ఆ బ్లాక్ డిస్టర్బెన్స్ లేకుండా, ఒక స్టూడెంట్తో ఇంకో స్టూడెంట్తో మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా ఇలా క్యాబిన్స్ లాగా ఇచ్చేశారు. బాగుంది కదండి. సౌత్ ఇండియా పిల్లలకి, మన పిల్లలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇక్కడ. చాలా బాగా అనిపిస్తుంది నాకు. మనం నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయేమో అడిగి తెలుసుకుందాం. సో ఆర్కే యూనివర్సిటీ గురించి ఇంకొక కొత్త విషయాన్ని మీకు చెప్పాలండి. పబ్లిక్ రిలేషన్షిప్స్ డిపార్ట్మెంట్ అని ఉంది, చూసారా ఆ బోర్డ్ని. సో ఇక్కడ చదువుకునే పిల్లలకి పేరెంట్స్ దూరంగా ఉంటారు కాబట్టి పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అనే టెన్షన్ ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుంది. సో అలాంటి టెన్షన్ లేకుండా రెగ్యులర్గా వీళ్ళు ఇక్కడ తెలుగు స్టాఫే ఉంటారు, వాళ్ళ పేరెంట్స్తో టచ్లో ఉంటూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఆర్కే యూనివర్సిటీ యాప్ను ఒకదాన్ని మెయింటైన్ చేస్తున్నారండి. రెగ్యులర్గా వాళ్ళ పిల్లలు క్లాస్కి వెళ్తున్నారా లేదా, అటెండెన్స్ ఎంత ఉంది, అంటే మార్క్స్ ఎంత వస్తున్నాయి, వాళ్ళ రిపోర్ట్ కార్డ్ గురించి అన్ని విషయాలు వీళ్ళు మానిటర్ చేసుకోవచ్చు. రోజు తెలుసుకోవచ్చు. దూరంగా ఉన్నారు కదా, అమ్మో ఎట్లా తెలుసుకోవాలి అన్న టెన్షన్ లేకుండా మంచి అవకాశాన్ని కల్పించింది ఆర్కే యూనివర్సిటీ. ఆర్కే యూనివర్సిటీలోనే మెడికల్ కోర్సులు కూడా ఉన్నాయండి. సో ఇది స్కూల్ ఆఫ్ ఫిజియోథెరపీ అంట. ఇది ఫిజియోథెరపీ కాలేజ్ అండ్ ఆయుర్వేదం ఇంకా కొన్ని కోర్సులు కూడా ఉన్నాయి. అవి కూడా నేను వెళ్ళి చూస్తాను, అప్పుడే మీకు కూడా చూపిస్తాను. స్కూల్ ఆఫ్ ఫార్మసీ బ్లాక్ దగ్గర ఉన్నాము. మనం ఇప్పుడు మెడికల్ గార్డెన్ దగ్గరికి వెళ్దాం. అక్కడ ఒక 500 పైగా ఆయుర్వేదం చెట్లు ఉన్నాయంట. వేటి పేర్లు వాటికి ఉంటాయి అంటున్నారు, చూద్దాం రండి. మెడికల్ గార్డెన్కి వచ్చేసాము, మొక్కల్ని దగ్గరుండి చూద్దాం రండి. ఇదంతా ఓపెన్ ఆడిటోరియం అండి. పిల్లలకి స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి అని చెప్పి ఇలా ఏర్పాటు చేయడం జరిగింది ఆర్కే యూనివర్సిటీలో. సో మార్నింగ్ కూడా వాళ్ళు ఏదో ప్రాక్టీస్ చేస్తున్నారు, మొత్తం సౌండ్ సిస్టమ్ అంతా పెట్టుకొని పాటలు కూడా పాడుతున్నారు. కానీ నాకు షూట్ చేయడానికి అవ్వలేదు, ఎండగా ఉండటం వలన. సో ఇప్పుడు నాకు ఇది నచ్చి గుర్తుపెట్టుకొని మీకు చూపిద్దాం అని చెప్పి ఇటువైపు వచ్చాను. వేరే షూట్ చేయడానికి వెళ్తున్నాను, మీకు అన్ని వివరంగా చూపిస్తాను. అచ్చే ఇది గర్ల్స్ హాస్టల్, ఒకసారి లోపలికి వెళ్దాం. సో ఇక్కడ చూసారా స్నాక్స్, పిల్లలకి ఎప్పుడైనా రాత్రిపూట ఎప్పుడు వాళ్ళకి ఆకలేసినప్పుడు తినడానికి కానీ బయటికి వెళ్ళే అవసరం ఉండకుండా, ఎందుకంటే 8:30కే గేట్లు క్లోజ్ అయిపోతే మళ్ళీ మార్నింగ్ 6కి కానీ ఓపెన్ చేయరంట, అందుకనే ఏర్పాటు చేసినట్లున్నారు. ఈరోజు మెస్ ఫుడ్ టేస్ట్ చేస్తున్నానండి. మేము నిన్న వచ్చాము, బయట ఒకసారి నిన్న నైట్ డిన్నర్ చేసాము. బాబోయ్ బయట తినలేమండి బాబు, మెస్ ఫుడ్ ఎలా ఉందో. మంచిగా ఉప్పు కారం తగులుతున్నాయి. చపాతీ ఈరోజు, పప్పు, రాజ్మా, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్. ఈరోజు పప్పు బాగుంది.
రాజ్మా ఎలా ఉందో చూద్దాం. మన ఇంట్లో చేసుకున్నట్లే అనిపిస్తుందండి. నోటికి కొంచెం ఉప్పు కారం తగులుతున్నాయి. రాజ్మా కర్రీ అద్భుతంగా ఉంది. పప్పు కన్నా రాజ్మా చాలా బాగుంది. టోటల్గా మన ఆంధ్ర ఫుడ్ తింటున్నట్టే ఉంది. ఎందుకంటే ఆంధ్ర నుంచే చెఫ్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళతోనే కుక్ చేపిస్తారు సౌత్ స్టూడెంట్స్ కోసం. చాలా బాగుందండి. హాయ్. హాయ్ మేడం. మీ పేరు? నా పేరు దివ్యారెడ్డి. దివ్యారెడ్డి. ఏ ఊరు మీది? నేను తెలంగాణ నిజామాబాద్ నుంచి వచ్చాను. ఓకే, మన సైడ్ నుంచి వచ్చా. ఎన్నాళ్ళు అయింది వచ్చి ఆల్మోస్ట్ 7 months 8 months అవుతుంది. 7 months. హాస్టలేనా? హాస్టలే. సో మరి మేమైతే పైన చూసాము, కానీ మీరు ఇక్కడ స్టే చేశారు కాబట్టి హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో కాస్త క్లియర్గా వ్యూవర్స్ కోసం. ఇక్కడ హాస్టల్ పరంగా చూసుకుంటే హాస్టల్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే హాట్ వాటర్ అండ్ కూల్ వాటర్ రెండు అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి సపరేట్గా ఆంధ్ర మెస్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది. ఓకే. అండ్ 24 hours సీసీ కెమెరాస్ రన్ అవుతాయి ఇక్కడ. అండ్ హాస్టల్ వార్డెన్స్ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు మాతోని. అండ్ 24 hours వాళ్ళు మాతోని అవైలబుల్గా ఉంటారు. ఒకవేళ మేము బయటకు వెళ్ళాలనుకున్నా కూడా అక్కడ ఎంట్రీ చేసే వెళ్ళాలి. ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ విత్ పేరెంట్స్ పర్మిషన్ అయితేనే మమ్మల్ని అవుటింగ్ పంపిస్తారు. బయటకు వెళ్ళాలంటే పేరెంట్స్ కాల్ చేసి పర్మిషన్ అడుగుతారు. అది కూడా సర్టన్ డేస్లోనే పంపిస్తారు. వీక్లో మొత్తం వెళ్తామంటే పంపించరు వాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకు బయోమెట్రిక్ సిస్టమ్ అవైలబుల్ ఉంది. నైట్ 8:30 తర్వాత డిన్నర్ అయిపోయాక మళ్ళీ అది బయోమెట్రిక్ వేసేసి మేము వెళ్ళిపోవాలి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 6కి మాకు గేట్స్ ఓపెన్ అవుతాయి. 8:30 కల్లా డిన్నర్ అయిపోవాలి, హాస్టల్కి వెళ్ళిపోవాలి బయోమెట్రిక్ వేసేసి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అన్ని క్లియర్గా మెయింటైన్ చేయాలి మనము. అంటే హాస్టల్ పరంగా చూసుకుంటే అన్ని మెయింటైన్ చేయాలి. వాళ్ళ రూల్స్ బ్రేక్ చేయకూడదు మనం ఇక్కడ. అంత స్ట్రిక్ట్ గా ఎలా ఫ్రెండ్లీగా ఉంటారో అంత స్ట్రిక్ట్ గా కూడా ఉంటారు. సో మరి ఎవరన్నా ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నా సైడ్ నుంచి అయితే నేను ద బెస్ట్ యూనివర్సిటీ చూస్ చేసుకున్నాను. నేనైతే ఈ కాలేజ్ని సజెస్ట్ చేస్తాను, ద బెస్ట్ యూనివర్సిటీ అని. సో స్టడీ పరంగా హాస్టల్ పరంగా అన్నీ చాలా బాగున్నాయి. ప్లేస్మెంట్స్ పరంగా కూడా చాలా బాగుంది కాలేజ్. హాయ్. హాయ్. నీ పేరేంటి? వల్లీశ్వరి. వల్లీశ్వరి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. సరే, నేను ఇక్కడికి యూనివర్సిటీకి ఎంటర్ అయినప్పటి నుంచి స్పోర్ట్స్ కానీ గ్రౌండ్స్ కానీ అక్కడ ఓపెన్ దాన్ని ఏమంటారు ఆడిటోరియం అది కానీ అన్నీ చూశాను. మరి కాలేజ్లో మీరు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఎన్ని రోజులు అయింది వచ్చి? 8 months అవుతుంది. 8 months అవుతుంది. ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఇక్కడ గేమ్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఏమైనా ఈవెంట్స్ కండక్ట్ చేయటం కానీ ఎలా ఉంటుంది? అంతా చాలా బాగుంటుంది. సేమ్ మనం ఈ తెలుగు సైడ్ ఎలా చేసుకుంటామో అలానే ఇక్కడ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. లైక్ దసరా, సంక్రాంతి, ఫెస్టివల్స్ కూడా చేసుకుంటాం. లైక్ గర్బా డాన్స్ కూడా వేస్తారు. మనం అంతా బాగుంటుంది. స్పోర్ట్స్ పరంగా కూడా గర్ల్స్ కి అంతా బాగుంటుంది. స్పోర్ట్స్ లో కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ కల్చరల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ గెలోర్ అని ఒక ఈవెంట్ ఉంటుంది. చాలా పెద్ద ఈవెంట్ అది కాలేజ్లో. రాజ్కోట్ స్పెషాలిటీ అది కాలేజ్లో స్పెషల్గా చేస్తారు. సో ఇందాక నేను అక్కడ చూసాను గర్ల్స్ క్రికెట్ ఆడుతున్నారు. మీకే గేమ్ అంటే ఇంట్రెస్ట్? నాకు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. ఆడతారా మరి? ఆడతానండి. మార్నింగ్ యోగా ఇక్కడ మార్నింగ్ అవైలబుల్లో ఉంటుంది. ఈవినింగ్ కూడా వెళ్తాం. ఇక్కడ జిమ్ కూడా ఉంది. జిమ్ కూడా వెళ్తాం మేము. జిమ్కి వెళ్తాం. గర్ల్స్కి సపరేట్ టైమింగ్ ఉంటుంది. బాయ్స్కి సపరేట్ టైం, గర్ల్స్కి సపరేట్ టైం ఉంటుంది. మేము వెళ్ళి దాంట్లో జిమ్ చేసుకుంటాం, వర్కౌట్ చేస్తాం. సూపర్ లేడీ టైగర్స్. థ్యాంక్ యూ. హాయ్. మీ పేరు? సిరి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏపీ నుండి వచ్చాను. ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి? 8 months దాకా అయింది. 8 months అయింది. మీ పేరు? నా పేరు సాయి శ్వేత. ఎక్కడి నుంచి? బాపట్ల డిస్ట్రిక్ట్. ఎన్ని రోజులు అయింది వచ్చి? 8 months అవుతాను. ఎందుకు అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చారు? అంటే కాలేజ్ బాగుందంటే ఎంత దూరం అయినా రావడానికి ఓకే కదా. ఎక్సలెంట్. అందులోనూ బాపట్ల పిల్లలు చదువులు స్టడీస్ ఎక్కడ మంచిగా ఉన్నాయంటే ఎంత దూరం అయినా వెళ్ళడానికి డేర్ చేస్తారు. నాకు తెలుసు. రైట్. మీ పేరు? హేమలత. ఎక్కడి నుంచి? నర్సరావుపేట నుంచి. నర్సరావుపేట అంటే చిలకలూరుపేట దగ్గర కదా. అంత దూరం నుంచి వచ్చారనమాట. ఎన్నాళ్ళైంది? 8 months. ఓకే. మీ పేరు? షమీరా. ఎక్కడి నుంచి? పల్నాడు. అబ్బో, పల్నాడు పిల్ల. సరే, జోక్స్ అపార్ట్. ఇప్పుడు యూనివర్సిటీలో ఇంత దూరం నుంచి మీరు ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చానని చెప్పారు. పేరెంట్స్ని వదిలేసి ఇంత దూరం వచ్చారంటే ఖచ్చితంగా ఈ యూనివర్సిటీలో సంథింగ్ ఫ్యాకల్టీ పరంగా కానీ ప్లేస్మెంట్స్ పరంగా కానీ స్టడీస్ పరంగా కానీ బెస్టే ఉంటుందని వచ్చి ఉంటారు. మీరు వచ్చి 8 months అయింది కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి.
అంటే 8 మంత్స్ నుంచి కూడా మేము ప్రతిసారి క్లాస్కి వెళ్ళినప్పుడు మాకు అర్థమయ్యే విధంగా చెప్తా ఉంటారు. ఇన్ కేస్ మాకు ఆ చెప్పిన సబ్జెక్ట్లో మాకు ఏమన్నా అర్థం కాని ఏమన్నా ఉంటే తర్వాత సాటర్డే సండే రివిజన్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. వాటిల్లో మనం వెళ్ళి సార్ని కానీ ఎవరినైనా అడిగితే వాళ్ళు మనకి చెప్తా ఉంటారు, డౌట్స్ అవి క్లారిఫై చేస్తారు, మంచిగా ఉంటుంది. ఓకే. సో ప్లేస్మెంట్స్ పరంగా ప్లేస్మెంట్స్ అంటే ఇక్కడ మేము ఇదే ఫస్ట్ ఇయర్ కాబట్టి సీనియర్స్ నుంచి రికమెండ్ చేసింది ఏంటంటే ఇక్కడ థర్డ్ ఇయర్లో ఉండగానే మంచిగా ప్లేస్మెంట్స్ వస్తాయి. ఇంకా ఈ కాలేజ్ అనేది గూగుల్, యాపిల్, సిస్కో, ఇన్ఫోసిస్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్తో టైఅప్ అయిందనమాట. సో మంచి ప్లేస్మెంట్ వస్తుందని మేము ఆశిస్తున్నాము, ఖచ్చితంగా వస్తుంది కూడా. రైట్. నిన్న ఎక్కడో చూసినట్టుంది నాకు, అంటే మీరిద్దరు కదా బ్రోచర్ మీద ఉన్నారు, మీరే కదా. వావ్. మీకేమనిపిస్తుంది యూనివర్సిటీ గురించి? యూనివర్సిటీ అంటే ది బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామంటే అర్థమై ఉండాలి ఎంత బెస్ట్ అనేది. సో ఎక్సలెంట్. మాకు అర్థమైంది. కానీ ఇందాక మీరు సాటర్డే సండే రివిజన్ క్లాసెస్ అన్నారు కదా, మరి ఈ లోపల ఏమైనా డౌట్స్ వస్తే అప్పుడేంటి? మనకి వాట్సాప్లో వాళ్ళు సార్స్ వాళ్ళు మనతో కాంటాక్ట్లోనే ఉంటారు. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. వెంటనే మీరు చదువుకునేటప్పుడు వాళ్ళతో డౌట్ వస్తే వెంటనే కాంటాక్ట్. అవును, కాంటాక్ట్ సో అంత అందుబాటులో ఉంటారు. మనకి ఏమన్నా పీడిఎఫ్స్ కానీ అవన్నీ కూడా సార్ వాళ్ళు ఎప్పటికప్పుడు మనకి మెయిల్స్ కానీ వాట్సాప్ కానీ చేస్తూ ఉంటారు. ఓ సూపర్, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అలా ఇన్ఫర్మేషన్ వస్తున్నప్పుడు. సో మీరేం చెప్తారు యూనివర్సిటీ గురించి? ఎక్సలెంట్. ఎక్సలెంట్. మీరు? బెస్ట్. బెస్ట్. ఆర్కే యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్కి వచ్చామండి. షూట్ చేయాలి, మీకు చూపించాలని చాలా కష్టపడి పైకి వచ్చాము. పిల్లలు ఏం చేస్తున్నారు ఒకసారి లోపలికి వెళ్ళేసి చూద్దాం. రావచ్చా? హాయ్, ఏం చేస్తున్నారు? ఓ, వీళ్ళేమో శుభ్రంగా చదువుకుంటుంటే మీరు ఫోన్లు చూస్తూ సాంగ్స్ వింటున్నారా? అవునా? సో ఓకే, వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం మనం. మాట్లాడతారా? హాయ్. హాయ్, నీ పేరేంటి? దివ్య. దివ్య, ఎక్కడి నుంచి వచ్చారు? మేము నర్సాపేట నుంచి వచ్చాం. రూమ్ ఎంత నీట్గా పెట్టుకున్నారు. ఆడపిల్లలు అంటే ఆడపిల్లలాగా సర్దుకున్నారండి వీళ్ళు. సో ఎలా ఉంది హాస్టల్ అంతా? హాస్టల్ చాలా కంఫర్ట్గా ఉంది. ఫుడ్ కూడా బాగుంటుందా? తెలుగు వాళ్ళకి సపరేట్ ఫుడ్ ఉంటుంది, మన ఫుడ్డే. మన ఫుడ్. కానీ చాలా హాస్టల్స్లో ఫుడ్ గురించి చాలా కంప్లైంట్. లేదు లేదు, ఇక్కడ బాగుంటుంది. బాగుంటుంది. మమ్మీకి గుర్తు రాదనమాట. అంటే స్టార్టింగ్లో వస్తే తర్వాత ఇంకా ఫ్రెండ్స్తో అలవాటు అయిపోతుంది. సో ఫుడ్ పరంగా నేను అడిగింది. ఓకే, యూనివర్సిటీ అంతా ఎలా ఉంటుంది? ఓకే, బాగుంటుంది. బాగుంటుంది. సెక్యూరిటీ? ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ చాలా మంది నీలాంటి పిల్లలు చూస్తూ ఉంటారు. మీరు చాలా యూనివర్సిటీ సెర్చ్ చేసుకొని వచ్చి ఉంటారు కదా, అలానే పాపం వీళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, అందరూ సెర్చ్ చేసుకుంటారు. కాబట్టి అసలు స్పెషల్గా ఆర్కే యూనివర్సిటీనే ఎందుకు చూస్ చేసుకోవాలంటే మీరేం చెప్తారు? ఎందుకు అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటాము. ఇక్కడ మనకి చాలా అంటే మనకి అందుబాటులో ఉన్నట్టు ఉంటుంది ఫీ, అంటే మనకు అనుకూలంగా ఉంటుంది ఫీ అన్ని యూనివర్సిటీస్తో పోలిస్తే. తక్కువలో ఉంటుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఏం కాంప్రమైజ్ అవ్వరు కదా? లేదు లేదు. సూపర్. స్పోర్ట్స్ కానీ అంతా అన్ని స్పోర్ట్స్ క్లబ్స్, డాన్స్ క్లబ్స్, అన్ని క్లబ్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది అయితే. సో స్టడీసే, స్పోర్ట్స్ అన్నీ ఎంకరేజ్ చేస్తున్నారా? సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడే జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫ్యాకల్టీ కూడా మనకి ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేస్తారు చక్కగా. డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా ఉన్నారు కాబట్టి మీకు డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు హాస్టల్లో ఉన్నారు కదా, తెలుగు వాళ్ళకి సపరేట్ హాస్టల్ ఇస్తారా లేకపోతే వేరే వేరే ఇప్పుడు గుజరాత్ నుంచో ఇంకెక్కడ వేరే స్టేట్స్ నుంచి? అది ఇప్పుడు మనకి తెలుగు వాళ్ళకి వరకే సపరేట్ కావాలంటే అలా ఇస్తారు, లేకుంటే గుజరాతీ వాళ్ళతో కావాలన్నా వాళ్ళతో కూడా ఇస్తారు. మిగతా వాళ్ళతో కలిసి ఉండాలన్నా ఉండొచ్చు, అది మన ఇష్టం. ఇంకా రైట్. వాళ్ళు ఎలా ఉంటారు మరి? ఫ్రెండ్లీగా ఉంటారా? ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు బాగా. రైట్. థ్యాంక్ యూ దివ్య. హాయ్. హాయ్, నీ పేరు? నివేదిత. దేవాన్షి. నువ్వు తెలుగా? తెలుగు. తను గుజరాతీ. మీ ఇద్దరు కలిసి కంబైన్ స్టడీస్ చేసుకుంటున్నారు. సో అలా రూమ్ షేర్ చేసుకోవచ్చు అన్నమాట. చేసుకోవచ్చు. సో మీ 4 members రూమ్మేట్స్. ఎక్సలెంట్. ఎలా ఉంది యూనివర్సిటీ? చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ కమ్యూనికేషన్ కానీ, ఇక్కడ హాస్టల్స్, ఇక్కడ ఫ్రెండ్స్ కానీ చాలా అలవాటు అయిపోయారు నాకు. ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఫ్యాకల్టీ అంటే భయం వేసింది నాకు స్టార్టింగ్లో, తెలుగు వాళ్ళు ఇక్కడ ఎలా చదువుతారు అని. కానీ ఇక్కడికి వచ్చినాక వాళ్ళతో పాటు సమానంగా చదివాం మేము కూడా. సూపర్. ఇంకా వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు, బాగా చూసుకుంటారు.
వీళ్ళేమి టీజ్ చేయరా మేము లోకల్ మీరు నాన్ లోకల్ అని? అస్సలు టీచ్ చేయరు, బాగా మాట్లాడతారు. ఫుడ్ బాగుందా? ఫుడ్ బాగుంది. ఎక్సలెంట్. మరి నేను ఇందాక ఒక హాస్పిటల్ చూసాను యూనివర్సిటీ లోపలే, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే రియాక్ట్ అంబులెన్స్ వస్తుంది వెంటనే. అది ఏ టైం అయినా, నీకు నైట్ 2కైనా 4కైనా అంబులెన్స్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది. సూపర్. సో దగ్గరలోనే ఉంది కాబట్టి విత్ ఇన్ మినిట్స్ లోనే దగ్గరికి ఇక్కడ హాస్పిటల్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. మనకి ట్రాన్స్పోర్ట్ కానీ వేటికి కానీ చార్జెస్ కానీ అన్ని బాగానే ఉన్నాయి. ఎందుకు ఇంత క్లియర్గా ఇంతసేపు నేను అడుగుతున్నానంటే, మీలాగా కన్ఫ్యూజ్ అయ్యి ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి అని ఆలోచించుకునే స్టూడెంట్స్కి మీరు చెప్పే మాటలు చాలా యూజ్ అవుతాయి అనమాట. సో అందుకని జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాకు కావాలి కాబట్టి నేను ఇంత దూరం వచ్చాను. నిజంగా చాలా బాగుంది. చార్ అంటే మేము పర్టికులర్గా ఇక్కడే చార్మని కాదు మేము అంటుంది, అంటే చాలా మనకి ఇబ్బంది లేకుండా, అంటే ఒక గర్ల్స్ అనేది సెక్యూరిటీ ఉండాలి ఫస్ట్, మనకి సేఫ్టీ అనేది ఉందా? మరి ఉంది, చాలా ఉంది. అవుటింగ్ అనేది అంటే కొంతమంది ఇచ్చేస్తాం వాళ్ళకి, పేరెంట్స్కి ఏం పెట్టుకున్నది, పేరెంట్స్కి మెసేజ్ చేయాలి, ఆ పేరెంట్స్ మళ్ళీ వాళ్ళకి మెసేజ్ చేయాలి, చేసినాక వాళ్ళు మొత్తం చూస్తారు, వాళ్ళు మీ పేరెంట్స్ పెట్టింది కాదా, ఈ నెంబర్ అయినా మీరు చాలా సెక్యూర్ గా ఉంటుంది. అయితే ఇంకా అలా చెక్ చేసి పంపిస్తారు బయటికి. ఓకే, ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఆర్కే యూనివర్సిటీ. Okay, I am here from Mumbai and it's been very nice. University security is up to the mark. Food is very nice and we have to ask for permission when going out and coming inside the university every time. So food is also very nice. Studying is very good. Like they take revision session also and normal revision sessions also, and they explain everything twice or thrice if we don't get it. And besides that, we get good friends over here, good company, not like bad people or someone is doing bad to us. And if they do so, we can tell to ma'am. Faculties are also supportive, warden is also supportive, everyone around us is helping us and very supportive. చూసారు కదండి, కంప్యూటర్ ల్యాబ్స్ 20 కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. కాకపోతే మీకు కొన్నే చూపించాను ఎందుకంటే డ్యూరేషన్ సరిపోదు కాబట్టి. ప్రస్తుతం మనం యాపిల్ ల్యాబ్లో ఉన్నాము. ఇక్కడ పిల్లల ప్లేస్మెంట్స్కి సంబంధించిన ట్రైనింగ్ క్లాసులు కూడా జరుగుతాయి. నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. ఆర్కే యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్నామండి. సో చూసారు కదా, చాలా పెద్ద లైబ్రరీ ఇది. అండ్ ఇదే కాకుండా ఇంకా 7 లైబ్రరీస్ ఉన్నాయి. టోటల్గా 90,000 వాల్యూమ్స్ ఉన్న లైబ్రరీస్ ఇవి. సో మీకు ఇంకొక విషయం చెప్పాలి, రండి. ఇక్కడ చూసారా, వీళ్ళు స్టూడెంట్స్ అనమాట. ఎవ్రీ మంత్ ఎవరైతే లైబ్రరీని ఎక్కువగా యూజ్ చేస్తారో ఆ పిల్లల ఫొటోస్ అటాచ్ చేసి బెస్ట్ లైబ్రరీ యూజర్ అని పెడతారంట. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు, మీకు చూపించాలనిపించింది.
యూనివర్సిటీలో ఈరోజు సెకండ్ డే అనమాట. నిన్న పొద్దున్న నుంచి ఈరోజు సాయంత్రం వరకు ప్రతి విషయాన్ని దగ్గరుండి నేను చూస్తూ మీకు చూపిస్తూ ఉన్నాను. సో మీకు గుర్తుందా, మన ఆఫీస్కి వచ్చి మనతో మాట్లాడారు శ్రీకాంత్ గారు, సౌత్ ఇండియా అడ్మిషన్ ఆఫీసర్. ఆయన మనతో పాటే ఉన్నారు, ఆయనతో ఒకసారి మనం మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నేను నిన్న పొద్దున్న నుంచి మీరు నాకు ఏ విషయాలైతే మా ఆఫీస్లో చెప్పారో ప్రతి విషయాన్ని నోట్ చేసుకొని మరీ చెక్ చేసుకున్నానండి. ఎందుకంటే తెలుగు వన్లో ఏది చూపించినా దానికి ఒక రెస్పాన్సిబుల్గా మేము ఫీల్ అవుతాము. సో ఏది చెప్పినట్టుగానే కనిపించింది మాకు. ఇంకా చెప్పరే కూడా చాలా చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూపిస్తామని చెప్పేసి అన్నారు. ఆ మాట మీద నిలబడి క్యాంపస్కి వచ్చి చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. సో వన్స్ లాస్ట్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకొక చేంజ్ జరిగింది మన క్యాంపస్లో. ఆ చేంజ్ ఏంటంటే గర్ల్స్ స్టూడెంట్స్ కోసం సేఫ్టీ సెక్యూరిటీ పర్పస్లో ఒక లేడీ రిక్రూటర్ని రిక్రూట్ చేసుకున్నాం. ఆ స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్కి ఏ ఇష్యూ ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే కొంచెం ఇదిగా ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళ సేఫ్టీ కోసం లేడీ మేడం గారిని రిక్రూట్ చేసుకున్నాము. సో మీకు రిమైనింగ్ ఉన్నంత కూడా మేడం మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే సార్, షూర్. నేను ఒకసారి మేడంతో కూడా కలిసి మాట్లాడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు ఇందాక చెప్పారు కదండి, విమెన్ వింగ్ కోసం సపరేట్గా లేడీ సౌత్ ఇండియా అడ్మిషన్ ఆఫీసర్ని రిక్రూట్ చేసుకున్నామని చెప్పి. సో వారి పేరు జ్యోతి, మనతో పాటే ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సో ఇక్కడ పర్టికులర్గా ఆడపిల్లల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి మీతో షేర్ చేసుకుంటారు, అన్ని విషయాలు మా వ్యూవర్స్ కోసం క్లియర్గా. ఒకటి, నన్ను ఇక్కడ ఉమెన్ వింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. నేను ఇక్కడ లేడీస్ సెక్యూరిటీ కానీ, వాళ్ళ హెల్త్ గురించి కానీ, ఫుడ్ గురించి కానీ, అండ్ ప్లేస్మెంట్స్ గురించి కానీ, వాళ్ళ ప్రతి ఒక్కటి మానిటర్ చేయడం జరుగుతుంది. నేను ఇక్కడే ఫ్యామిలీ క్వార్టర్స్లోనే ఉంటాను. 24 hours అబ్జర్వేషన్లోనే ఉండిద్ది లేడీస్ గురించి. మన క్యాంపస్ చుట్టూ 350 సీసీ కెమెరాస్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నాకు షేర్ చేస్తారు. లేడీస్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను ఇక్కడ దగ్గర ఉండి చూసుకుంటాను. అండ్ పేరెంట్స్ ఇంత దూరం పంపించడం దేనికని భయపడతా ఉంటారు. ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి పిల్లల్ని చదువుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఓ, అంత కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నారు మీరు. నిజమే మరి, ఎందుకంటే ఇంత దూరం పంపాలంటే ఆడపిల్లల గురించి మరీ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సో సెక్యూరిటీ పర్పస్ ఖచ్చితంగా పేరెంట్స్కి ఆ కాన్ఫిడెన్స్ మీరు ఇవ్వగలగాలి. ఖచ్చితంగా. రైట్. సెక్యూరిటీ పర్పస్ ఓకే అండి, మాకు అర్థమైపోయింది, కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసింది. కానీ ఫీ స్ట్రక్చర్ గురించి, స్పోర్ట్స్ గురించి ఇంకేమేమి అవకాశాలు ఉన్నాయి ఆడపిల్లల విషయంలో? మగపిల్లలు కూడా కలిపే చెప్పండి. యాక్చువల్లీ మన ఫీజు వచ్చి 3 lakhs. ప్రజెంట్ చైర్మన్ గారు 50% స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. 50%. ఓకే. అందరికీ 50% స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం వల్ల మీకు 1,50,000 పడుతుంది. మీకు ఇందులోనే కాలేజీ అండ్ హాస్టల్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇవి కాకుండా మీరు అదర్ యూనివర్సిటీలో ఎగ్జామ్ ఫీజుకి కానీ, బుక్స్కి కానీ, యూనిఫామ్ కానీ 30,000 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. మన దగ్గర అది కూడా లేదు. యూనిఫామ్ కానీ, హాస్టల్ ఫెసిలిటీ కానీ, లైబ్రరీ ఫీజు కానీ, స్పోర్ట్స్ కానీ, దోబీ అండ్ హాట్ వాటర్ కానీ ఇవన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నీ 1,50,000. 1,50,000 ఎక్స్ట్రా ₹1 కూడా తీసుకో పే చేయాల్సిన అవసరం లేదు. మీకు గుర్తుందండి, శ్రీకాంత్ గారు మన ఆఫీస్కి వచ్చినప్పుడు ఈ విషయం గురించి మనకి చెప్పారు. ఐడెంటిటీ కార్డు కోసం కూడా 1 పైసా కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేయనని. సేమ్ ఇక్కడ మ్యామ్ కూడా అదే. అండ్ ఇది కాకుండా ఇయర్ ఫ్రీ ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రీ ల్యాప్టాప్ కూడా, అది కూడా మనకు తెలుసు కదా. సో స్కాలర్షిప్ మాత్రం అందరికీ ఉంటుంది, ల్యాప్టాప్ మాత్రం ఫస్ట్ 700 అడ్మిషన్స్కి మాత్రం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చూసారు కదండి, స్పోర్ట్స్ గురించి కానీ, ఫీ స్ట్రక్చర్ గురించి కానీ, అడ్మిషన్స్ గురించి, మిగతా డీటెయిల్స్, ఆఫర్స్, ఇచ్చిన స్కాలర్షిప్స్ గురించి అన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కదా. సో ఆడపిల్లలకు కూడా అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు, మగపిల్లలకు కూడా సెక్యూరిటీ అవసరమే, అందులో ఎలాంటి డోకా లేదు. థ్యాంక్ యూ జ్యోతి గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆడపిల్లల గురించి ఇంకాస్త కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. థ్యాంక్ యూ. మనతో పాటు ఆర్కే యూనివర్సిటీ చైర్మన్ గారు డానిష్ పటేల్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్. Hello. Very pleasure to meet you. Same here. Thank you, sir. So, a few words about RK University. So, RK University is a 20-year-old university. In these 2 decades, more than 25,000 students have passed out and are well settled in their professional lives across India as well as out of India. Right. All of us are working diligently for students' professional growth, and I am happy to welcome students from South India in the admission cycle 2025, and we are happy to offer 50% scholarships to these students, and we are happy to offer them internships
exchange programs and placements across India as well as out of India. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. మనతో పాటు వైస్ ఛాన్సలర్ గారు అమిత్ గారు ఉన్నారండి. మనం ఆల్రెడీ ఆఫీస్లో ఒకసారి మాట్లాడాము, సార్ని మళ్ళీ కలిసాము, మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. హలో సార్. Hello madam. నైస్ టు మీట్ యూ అగైన్. Same here, thank you. A few words about students' academics and research. Yeah, students academics at RK University, we are having a very unique system. We are making sure that their learning experience should be joyful, and we are having state-of-the-art facilities so that they can do hands-on experiments, a kind of a learning labs for the better understanding of current era. And in terms of academics, we are having a dedicated center for artificial intelligence which we have established recently through Department of Science and Technology, Government of India, where students will get an exposure to work on societal problem. Apart from this, we are having dedicated center for cyber security, data science, machine learning, and we are focusing more on their research part as well, so they can do the research, come up with the publications which we are supporting to get it published at reputed journals. So in this way, we are focusing more on practical skills for the students. రైట్ సార్, థ్యాంక్ యూ. Hello everyone, my name is Dr. Vishal Doshi. I am the head of training and placement cell at RK University. Today I'd like to introduce few of the important points regarding the placements, what we are offering to the students at RK University. So we having a very active training and placement cell at RK University, where we have a very good collaborations with the renowned companies of India as well as MNC companies. More than 480 plus companies are coming for the recruitment at RK University every year. Few of the renowned names like Infosys, TCS, Google, Microsoft, Apple, they all are our regular recruiter. Students are getting an average package of 7 lakh every year, and the highest package which reaches that is up to the 60 lakh from the campus, and we are providing all the training related activities from the campus itself. So we would like to invite all the students across the country to collaborate with RK University, and we give you an assurity for a best placements from our training and placement department. Thank you. ఆర్కే యూనివర్సిటీ గురించి, కల్చరల్ యాక్టివిటీస్ గురించి తెలుసుకున్నాము, ఫుడ్, హాస్టల్ ఫెసిలిటీస్, అన్ని విషయాల గురించి తెలుసుకున్నాము. కానీ స్పోర్ట్స్ గురించి స్పోర్ట్స్ పర్సన్తో మాట్లాడితేనే బాగుంటుంది. మనతో పాటు బాబా ఫక్రుద్దీన్ ఉన్నాడు. తను వాలీబాల్లో నేషనల్ లెవెల్ ఛాంపియన్ అనమాట. తనతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. హాయ్, కంగ్రాట్స్. థ్యాంక్స్ మ్యామ్. సో ఇక్కడ ఆర్కే యూనివర్సిటీలో స్పోర్ట్స్కి సంబంధించి ఫెసిలిటీస్ కానీ సపోర్ట్ కానీ యూనివర్సిటీ తరపున ఎలా ఉంటుంది? ఇక్కడ స్పోర్ట్స్కి చాలా సపోర్ట్ ఇస్తాము కాలేజ్ వాళ్ళు. ఎట్లా అంటే నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు స్పోర్ట్స్ ఆడడానికి ఇక్కడ అంతా ఏం బాగలేదు, ఫెసిలిటీస్ ఏం బాగలేదు అసలు. ఇక్కడ వచ్చిన తర్వాత కాలేజీలో మంచి గ్రౌండ్ ఉంది. ఒక గ్రౌండ్ ఏంటి, చాలా గ్రౌండ్, అంటే చాలా గ్రౌండ్స్ ఉన్నాయి. లైక్ ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ కోర్ట్. టెన్నిస్ అనేది మనకి ఇన్నర్లో దొరుకుతుంది, హాస్టల్ లోపల, బాయ్స్ హాస్టల్ లోపల దొరుకుతుంది. నేను ఇక్కడ వచ్చిన తర్వాత నేషనల్ ఆడడానికి వెళ్ళాను, ఏఐయు ఆడడానికి నాందేడ్ దగ్గర వెళ్ళాను. తర్వాత ఇక్కడ జనవరిలో మామూలుగా మాకు మంచి జరుగుతుంది, గుజరాత్ కాలేజ్ సపోర్ట్ ద్వారా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఆడాను ఇక్కడ నుంచి. తర్వాత గెలోర్ అని ఒకటి స్టార్ట్ అయింది. దాంట్లో ఇప్పుడు మెయిన్ ఎస్ఓఈ మామూలు అన్ని బిల్డింగ్స్ కలిపి గెలోర్లో పార్టిసిపేట్ చేస్తాయి. అందులో మేము ఛాంపియన్స్ ఈ టైం వచ్చినప్పుడు. ఎక్సలెంట్. సో టాలెంట్ ఉంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సపోర్ట్ దొరకడం వల్ల నేషనల్ లెవెల్కి వెళ్ళాను అంటున్నాను, అంతేనా? ఓకే. సో ఇంకా మన కోసం అంటే ఫస్ట్ టైం మన తెలుగు వాళ్ళ కోసం ఇక్కడ చైర్మన్ గారు కూడా మన మీద ఇంట్రెస్ట్ తీసుకొని స్పోర్ట్స్ మీద స్కాలర్షిప్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తామని చెప్తున్నారు మ్యామ్. సూపర్ సూపర్, ఎక్సలెంట్. సో ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా టాలెంట్ బయటకు వస్తుంది, మీ గోల్స్ కూడా రీచ్ అవ్వచ్చు. మన ఆంధ్ర స్టూడెంట్స్కి ఎవరికన్నా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇక్కడ ఆపర్చునిటీ కూడా ఉంది. వాళ్ళకి స్కాలర్షిప్ కూడా కాలేజ్ మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కాలేజ్ రావాలి, కాలేజ్కి విజిట్ చేసి బాగా కాలేజ్ అంతా బాగుంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు జాయిన్ అవ్వాలి. ఓకే, స్టడీస్కే కాకుండా స్పోర్ట్స్కి కూడా స్కాలర్షిప్ సపోర్ట్ ఉంటుందన్నమాట. ఎక్సలెంట్. ఖచ్చితంగా ఆ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు కూడా యూనివర్సిటీని చూస్ చేసుకుంటే బాగుంటుంది అన్ని విధాలు.
రైట్, థ్యాంక్ యూ. ఈరోజు ఆర్కే యూనివర్సిటీలో బూట్ క్యాంప్ జరిగిందంటండి. సో 11 స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళలో కొంతమంది మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్. హాయ్ అండి. మీ పేరు? వినోద్ రెడ్డి అండి. మీరు? జీవన్. ఓ, మీరు? దినేష్. ఓకే. సో ఏంటండి, ఏం చేశారు, ఏం ప్రెజెంట్ చేశారు ఈరోజు బూట్ ఇది క్యాంప్? వచ్చేసి ఐడి బూట్ క్యాంప్ అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మన స్టార్ట్అప్ ఐడియాస్ గురించి, ఆంటర్ప్రెనర్ దాని గురించి ఇక్కడ చెప్తారు. దానికోసం మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి, ఫ్రమ్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో మీరు? మేము కూడా సేమ్ కాలేజ్. సేమ్ కాలేజ్. మీరందరూ ఒకటే బ్యాచ్? ఓ సూపర్. అయితే ఎలా అనిపించింది? బాగుందండి, ఇక్కడ యూనివర్సిటీ కానీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ బాగుందండి. చున్నీ కానీ యూనివర్సిటీ ఇక్కడ చాలా, అంటే యూనివర్సిటీ కాబట్టి అన్ని బ్రాంచెస్ చూసాము. ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇంకా చాలా బాగుందండి, వాళ్ళ మేనేజ్మెంట్ అంతా. మీరేం చెప్తారు యూనివర్సిటీ గురించి? చాలా బాగుంది, లైక్ స్టడీస్ కూడా చాలా బాగుంది, యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఓవరాల్. మనకి ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగానే ఉంటున్నాయి, యావరేజ్ కూడా బాగానే ఉందన్నారు. పిల్లల్ని కూడా జాయిన్ చేయొచ్చు, చాలా మంచి ఎన్విరాన్మెంట్ కూడా. అవును, చాలా ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ అందరితోటి. చాలా కంట్రీస్ నుంచి ఉన్నారు కదా పిల్లలు, మరి కనెక్టివిటీ అనేది చాలా పెరుగుతుంది. ఓకే, మీరేం చెప్తారు? సీనరీస్ అన్ని కాలేజీలో బాగున్నాయి, అలానే ప్యాకేజెస్ కూడా యావరేజ్ మినిమం టు మినిమం 9-14 అంటున్నారు. అందుకు మేము ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం రావడానికి కూడా. అలానే ఆంధ్ర మెస్ ఇన్ఛార్జెస్ కూడా మాతో బాగా కోఆపరేట్ చేసినారు, మాకు ఫుడ్ బాగుంది. ఆంధ్ర మెస్ ఇన్ఛార్జెస్ అంటే ఆంధ్ర నుంచి చెఫ్ ఉన్నారా? ఎస్. ఓకే, తెలుగు పిల్లలకి తెలుగు చెఫ్. ఓ నిజమే, అది బాగుంటుందా ఫుడ్? బాగుంది ఫుడ్. హాయ్, మీ పేరు? హర్షిని. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. ఎలా అనిపించింది బూట్ క్యాంప్ కానీ యూనివర్సిటీ కానీ? చాలా బాగుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే దే క్యాన్ జాయిన్. రైట్, థ్యాంక్ యూ.